కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎన్నికలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నా. కేటీఆర్ గారి యొక్క ట్వీట్ ఇప్పుడే చూశాను నేను. కేటీఆర్ గారు రాజ్యాంగ విలువలను ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే విధంగా ఈ తీర్పు ఉందని చెప్తున్నారు. అసలు దీనికి సూత్రధారి పాత్రధారులే మీరు కదా. మీరు శుద్ధపూస లెక్క మాట్లాడితే ఎట్లా? చేసిన పొరపాట్లన్నీ చేసి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించి ఫిరాయింపులను ప్రోత్సహించి ఫిరాయించిన వారిని మంత్రులను చేసి ఇవాళ మేము నైతిక విలువలు రాజకీయ విలువలు గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఏమనుకుంటున్నారని కూడా మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇప్పటికీ కేసీఆర్ గారికి ఒక మాట చెప్తున్నాను. కేసీఆర్ గారు ఈ రోజు వరకు కూడా ఫిరాయింపుల మీద మాట్లాడడం లేదంటే మాట్లాడే నైతిక అర్హత లేదు కాబట్టి మాట్లాడడం లేదు. దీనికి ఆద్యుడు ఆయనే. ముందు నువ్వు చేసిన పనికి గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి వేరే పార్టీల నుంచి గెలిచిన వాళ్ళకు మంత్రులను చేసి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించినందుకు నేను చేసింది పొరపాటు, తెలంగాణలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించాను అని తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పితే, మీరు క్షమాపణ చెప్పిన మరుక్షణమే నేను రాజీనామా చేసి తిరిగి ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు తప్పు ఒప్పుకోకపోతే, ప్రజలను మీరు క్షమాపణ కోరకపోతే మా రాజీనామాల గురించి అడిగే నైతిక హక్కు మీకు లేదు. థ్యాంక్ యూ. మీరు బీఆర్ఎస్లోనే చెప్పాను కదా. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. సో ఇప్పుడు మీ నాయకుడు కేసీఆర్ గారు, మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అనేది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. అంటే మళ్ళీ రేపు సుప్రీంకోర్టులో దీనిపైన విచారణ కూడా ఉంది. మళ్ళీ ఫర్దర్గా బీఆర్ఎస్ కూడా దీనిపై అవకాశం ఉంది. వారు ఏ రకమైన న్యాయ పోరాటాలు చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని న్యాయ పోరాటాల వరకు తీసుకుపోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. నేను చెప్పాను, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముందు కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులు చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పమని అడుగుతున్నాను. మీరు క్షమాపణ చెప్తే